ఏంటి వాసన వస్తుందా? అందుకే జాగ్గాయ్ ఇది తింటే వాసన ఉండదని టీవీలో చెప్పి. అరటి పళ్ళు డజన్ 10 రూపాయలు, 2 డజన్లు 15 రూపాయలు తీసుకోండి. అరటి పళ్ళు తీసుకెళ్ళండి సార్. అరటి పళ్ళు అయిపోతాయి, త్వరగా తీసుకెళ్ళండి సార్. కరెక్ట్ గా ఉన్నాయా? నీ కొడుకు హైవే పక్కన ఉన్న గోడౌన్ లో ఉన్నాడు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఏయ్, పళ్ళు అమ్మేశాను, అబ్బాయి వదిలేమను. వద్దు దేవరాజ్. అదేరా నేను అంటున్నాను, వద్దు వదిలేయని. వినిపించలేదా చైన్ భాస్కర్? 10 మర్డర్లు, 8 రేపులు, ఇవి కాకుండా 6 కిడ్నాపులు. 5 సంవత్సరాల ముందు వరకు 2 టౌన్ స్టేషన్ లో చేతులు కట్టుకుని వేలిముద్రలు వేసిన పిరికి నాయాలు ఈ రోజు నా ముందే మాట్లాడేంత గొప్పవాడివయ్యారో. నిన్ను లోపల పడేస్తే బయటకు తీసుకురావడానికి ఎవరున్నారో నాకు తెలుసు. అదే నిన్ను పైకి పంపిస్తే తిరిగి తీసుకురావడానికి ఎవ్వరూ లేరు. వద్దు దేవరాజు, వద్దు. వద్దు దేవరాజ్, గొడవ చేయకు, వెళ్ళిపో. ఏం పని చేస్తున్నావయ్యా? నాకు వచ్చిన లెటర్ ని 3 కోట్ల అవతల ఇస్తున్నావు, ఆడికి వచ్చిన లెటర్ ని నాకు ఇస్తున్నావు. ఇప్పుడే కదా ఈ ఊరికి వచ్చానా, అడ్రస్ లో అలవాటు అవ్వకర్లేదంటే కొంచెం టైం పడుతుంది, అడ్జస్ట్ చేసుకో. ఏంటియా స్ట్రాంగ్ ఒక టీవీ? ఏంటయ్యా మీ ఊర్లో సినిమా స్టార్ కి దండేసి అదరగొట్టేశారా? ఆయన సినిమా యాక్టర్ అయ్యా, ఎప్పుడేం చూసావా? ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఏదో ఎన్కౌంటర్ అంటారంట, అందులో పెద్ద ఆఫీసర్. 10-15 మంది లేపేశారంటే చూడు మరి. అది సరేనయ్యా, దానికెందుకు ఆయన కట్టినట్టు తీసుకొచ్చి ఊరు మధ్యలో పెట్టినారు? ఊరు మధ్య కాదయ్యా, అదే ఆయన ఉండాల్సిన చోటు. ఆయన రవికి దేవుళ్ళాటాడు. అతను కూడా ఈయనలాగా పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఈయన లక్ష్యం. అందుకని ఆయన ఏవేవి చేస్తాడో ఈ రవి కూడా చేస్తాడు. ఆయన గురించి పేపర్ లో చిన్న ముక్క వచ్చినా సరే ఆ పేపర్ కటింగ్ కత్తిరించి పెట్టుకుంటాడు. ఈ కాలంలో ఇలాంటాడా? ఎవరయ్యా అతను? ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరేమో రవి, జనం పిలిచేదేమో పోలీస్ రవి అని. ఊర్లోకి ఎవడైనా కొత్తోడొచ్చి గొడవ పెట్టుకున్నాడనుకో, వాడిని ఎదిరించే మనగాడు ఈయనే. మొదటి దెబ్బ కూడా అతనిదే అవుతుంది. సమస్య ఎక్కడైనా ఏర్పడిందనుకో, అక్కడ ఆ బాబు ఉంటాడు. లేదా అతనుండే చోటికి ఆటోమేటిక్ గా సమస్య వచ్చేస్తాడు.
ఎందా సరే పట్టుకోలేననుకున్నావా? మేం తలుచుకుంటే పట్టేస్తాం, పట్టేసే వాటినే తలుచుకుంటాం. అవసరానికి 100కి కాల్ చేయడానికి కోడిగుడ్డు అక్షరాలతో రాసేసి ఒక పెద్ద ఆయన్ని గుద్దేసి 100 కిలోమీటర్ల స్పీడ్ లో ఇలా వెళ్ళిపోతున్నావే, ఇది న్యాయం అన్నా? ఓ ఇదే మ్యాటరా? ఈ మధ్య గీరేసి బండి తోలట్లేదు, బీరేసే బండి తోలుతున్నారు కదా. ఇదే మేము ఒక పెగ్గేసి బండి తోలితే ఆపి ఊదు ఊదు అని అంటున్నారు. రేయ్ నువ్వు పోలీసు మాట్లాడుతున్నావు. ఏంటంటే తాగ మాసనుడు, పనికి మాలనుడు, పిక్ పాకెట్, 420, ఫ్రాడ్, పోరబోగు, దొంగన డాష్ ఆళ్లే ఇప్పుడు నువ్వు చేసొచ్చావే. ఇలాంటి పనులన్నీ చేస్తారు. పోలీసోడు ఎప్పుడు చేయడు. పోలీసోడు అంటే నువ్వు కాదు, దేవరాజ్. లేదంటే ఓ 4-5 ఏళ్లు వెయిట్ చేయి, పోలీస్ రవి వస్తాడు. ఇప్పుడు తీ బండి. దాంతో వద్దు. దీన్ని ఓపెన్ చేసి తాగితే మత్తు వస్తుంది, పగలు కొట్టి దించితే రక్తం వస్తుంది. రేయ్ మావా రవి వచ్చేసారు రా. తాళం ఇవ్వరా? ఆ పోలీసు ఎలా తీసుకొస్తున్నారు జర్రా? పెద్దానికి ఎలా ఉందిరా? చాలా బ్లడ్ అవసరమని డాక్టర్లు చెప్పారు మామా. ఎలాగోలా మేనేజ్ చేసి బ్లడ్ బ్యాంక్ ని తెప్పించాను. డబ్బు చాలా అవసరం అవుతుందని చెప్తున్నారు, అందుకే ఏ బ్యాంక్ వెళ్ళాలో తెలియక ఇక్కడ కూర్చున్నా. అదే సార్ వచ్చారుగా, మరి ఇంకేంటి? అమౌంట్ ఎంతో చెప్పు. ఎంత తక్కువ అనుకున్నా 15 నుంచి 20 అవసరం ఉంటుంది. సరే ఓ 20,000 తీయండి. సరే ఏంటి 20,000? ఒక్క పైసా కూడా ఇవ్వను. అబ్బబ్బా, అన్ని 500 ఉన్నాయి. ఇందా, ఎన్ని ఉన్నాయి చూడరా. కష్టపడి సంపాదించిన డబ్బురా. 5,000 ఉన్నాయి మామా, ఇంకో 15 కావాలి. ఎవరో తెలియదురా మీకు? పోలీస్ దగ్గరే ఆడుకుంటున్నారా? చెప్పాలంటరా? నేను అదే చూపిస్తున్నాడు. తలుచుకుంటే మిమ్మల్ని ఇంకో 5,000 ఉంటే సరిపోతాయి. అనవసరంగా నాతో పెట్టుకున్నారా? నా తడాకా చూపిస్తాను. కొత్త సెల్లు ఉంచుకుంటే 5, అమ్మితే 7. కరెక్ట్ మామా. పోలీసోడి దగ్గరే ఆడుకుంటున్నారా? నేనెవరో చూపిస్తానురా. నువ్వు చూపించడం అలా ఉంచు, నువ్వు మందే చేసిన వేషాలు నేను చూపించనా? రండి సార్. 4 ఏళ్లకి పాలు పోసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇలా ఒకేసారి లేపేయాలని చూశారు. కోలుకోవడానికి ఇంకో 3 వారాలు పడుతుందట. కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? ఉంటే భయం అక్కడ ఉండాలి, లేదా ఇక్కడ ఉండాలి. పో. వెళ్ళి ఇంకో కోటేసి చింత చెట్టు గుద్దు, ఒక్కసారి పోతావు. ఇదిగోమ్మా, వద్దు బాబు. ఇదిగోమ్మా, తీసుకోమ్మా. అయిన వాళ్లే ఈ రోజుల్లో సాయం చేయడానికి ముందుకు రారు. మేమెవరో తెలియకపోయినా మీరు మాకు సాయం చేస్తున్నారు. అమ్మా, తెలిసిన వాళ్ళకి సాయం చేస్తే అది మనల్ని మాత్రమే కాపాడుతుంది. అదే ఎవరో తెలియని వాళ్ళకి సాయం చేస్తే మన వంశాన్నే కాపాడుతుంది. ఇది నేను చెప్పలా, పెద్దవాళ్ళు చెప్పారు. బాబు, పోలీసు వాళ్ళతో ఎలాంటి గొడవలు వద్దయ్యా. ఏంటి పోలీసా? ఈ రోజే పోలీసు, నిన్న కలెక్టరు, మొన్న మంత్రి, రేపెవరో. ఏంటండి, ఏమైంది? కడుపు అదోలా ఉందా? కడుపు మండుతోంది. అయ్యో, ఓమనీళ్ళు తీసుకురమ్మంటారా? నీళ్ళు వద్దు, జీలక నీళ్ళు వద్దు. నీ మొహం, నీ కొడుకు ఎక్కడ? ఏమైంది? ఏమవటమా? వాడిని కొట్టి వీడి కొట్టి చివరికి పోలీసు కూడా కొట్టి మామూలు వసూలు చేశాడు. చూసావాడిని చేసిందో చేసి ఎలా కూర్చున్నాడు? ఏయ్, తెలుసురా, పంచ్ ఎక్కడే ఉంది. వాడు చేసిన పనికి నన్ను తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టారు. అయ్యి ఏంటి 3 గంటల సేపు స్టేషన్ లో కూర్చున్నా. ఇక్కడ నేను నడుస్తూ ఉంటే వాడు చూడు బెల్లంకుంట్రాయలో కూర్చున్నాడు. వాడిని తిట్టి నా నోరు నొప్పెడుతోంది. ఎందుకు తిడుతున్నారు? ఎవరో ముందు పిల్లల్ని తిట్టడం ఆపేయండి. పిల్లలందరూ అలాగే ఉన్నారు, వాళ్ళ దారిలో వాళ్ళని వెళ్ళనివ్వండి. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆయన పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడంటే చదువుకునే రోజుల్లో బుద్ధిగా చదువుకున్నాడు. వీళ్ళగా 4 బ్యావర్స్ గాలతో ఊరంతా బలాదూ తిరిగి ఇంటర్మీడియట్ 4 ఏళ్ళు రాయలేదే. ఇంటర్మీడియట్ లో నేను 4 సంవత్సరాలు ఫెయిల్. నమ్మలేకపోతున్నారా? మా నాన్న పోరా మట్టి బుర్రా నీకు చదువే రాదని చెప్పి చేవాట్లు పెట్టి పంపించేశారు. కానీ నాలో పట్టుదల పెరిగింది. పాస్ అవ్వాలి. కష్టపడ్డాను, రాత్రి పగలు చదివాను. బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా టీవీ కూర్చున్నాను. ఆ టీవీలో మాట్లాడుతున్న ఆయన గురించి చెప్పాను. వాళ్ళ బాబుకి తాత ముత్తాతలు ఆస్తులు ఉంటుంది, అందుకే చదివించుంటారు. కానీ వీడి బాబుకి ఏముంది? సత్తుకి నెల కొట్టు తప్ప. ఇక మీదట వాడు చదువుకి 5 పైసలు కూడా ఖర్చు పెట్టను. ఆ విషయం చెప్పు వాడికి. మిమ్మల్ని అడిగింది ఎవరు? మా నాన్న దగ్గర నుంచి నేను నయ్యా పైసా తీసుకున్నది లేదు. తర్వాత ఎలా చదివానో తెలుసా? కాలేజీలో చదువుతూ పార్ట్ టైం ఆటో తోలేవాడిని. ఆ వచ్చిన డబ్బుతో కాలేజీ ఫీజు కట్టేవాడిని. కావడం లేదు. ఆయన మాటల్లో ఏం తప్పుందిరా? నీకు పెళ్లి చేసుంటే ఈ పాటికి 4 బిడ్డలకి తండ్రి అయి ఉండేవాడివి. మేము మనవాళ్ళు మనవాళ్ళతో సంతోషంగా ఉండేవాళ్ళం. తొందర పెడతారు. పెళ్లి అనేది మీరు అనుకునేది, నేను అనుకునేది కాదు. దేవుడు అనుకోవాలి. ప్రతి ఒక్కరి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. నా విజయం వెనుక కూడా